సాయం సినిమాలో మనకి ఒక డైలాగ్ ఉంది. నేను ఆ సినిమా రివ్యూ చేసినప్పుడు చెప్పాను. ఏమని అంటే, మనకి కనపడే ప్రపంచం వెనక ఇంకొక ప్రపంచం ఉంటుంది. దాని వెనక ఒక గొప్పోడు, ఒక పొలిటికల్ లీడరు, ఆ వెనక అందరికన్నా డబ్బున్నోడు ఉంటాడు అంటాడు. అట్లానే ఇప్పుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేశారు, బాగానే ఉంది. కానీ దాని మీద తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ప్రతి ఒక్కళ్ళు స్పందించాలా అంటే, మరి ఇదే చిరంజీవికి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంకు కొంత రోడ్డును ఆక్రమించుకొని ఉంది అని కొంతమంది ఆరోపించినప్పుడు 15 ఏళ్ల క్రితం అనుకుంటా, అప్పుడు చాలామంది ఇది తప్పు, చిరంజీవి గారు అలా చెయ్యరు అని చెప్పడం, అల్లు అరవింద్ గారు స్వయంగా రంగంలో దిగి మీకు నిజంగా ఇది కనుక ఆక్రమించుకుంది అనుకుంటే మొత్తం తీసేసుకోండి అన్నట్టు కూడా సవాళ్ళు ఇస్తారు. అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇది తప్పుగా వ్యవహరిస్తున్నారు, అది ఇదన్న. ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న చితక నటుల గురించి కానీ ఏవైనా ఉన్నప్పుడు మానో లేకపోతే డైరెక్టర్ అసోసియేషను ఎవరో ఒకరు స్పందిస్తూ ఉండేవారు. కానీ నాగార్జునకి మాత్రం ఒకళ్ళు కూడా మద్దతుగా మాట్లాడటానికి కూడా భయపడుతున్నారా, లేదంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక గ్రిప్ కోసమే ఇదేమన్నా జరిగిందా? ఇవన్నీ సందేహాలు, ఇవన్నీ నిజాలని చెప్పట్లో సందేహాలు. ఎందుకంటే ఆయన నేను నంది అవార్డుల బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తాను చూడండి అన్నారు. చూడండి అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు రాలేదట. దాని మీద ఆయన ఆక్రోశం వెల్లిబుచ్చారు ఒక నెల క్రితం. వెల్లిబుచ్చిన వెంటనే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి లేదు మేము అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తే ఎవరూ మాకు స్పందించలేదు అని. సో మళ్ళీ ఒక 2 రోజుల క్రితం దిల్ రాజు అట మరి ఇక చాలామందిని సభ్యులుగా పెట్టేసుకుని అశ్విని దత్ ఇలాంటి వాళ్ళందరినీ ఒక కమిటీ నియమించి వాళ్ళ గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నాగార్జున తాలూకు కన్వెన్షన్ సెంటర్ని మొత్తంగా కూల్చేయటం, నేలమట్టం చేయటము, అది ఎలా చూస్తున్నారు? ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ సిగ్నల్ గానా, లేకపోతే ఇది మామూలుగానే ఒక పొలిటికల్ విల్లుతో వరుసగా అన్ని ఆక్రమణలు, పొలిటికల్ విల్లు అంటే రాజకీయపరమైన నిర్ణయంతో చిత్తశుద్ధితో అన్ని ఆక్రమణలను తొలగించాలనే ఉద్దేశంతో చేస్తున్నదిగానిగా చూస్తున్నారంటే, లేదు సగం మంది కాదు అంటున్నారు. ఇది ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించినవి ఉంటే వాటి విషయంలోనే నోటీసులు ఇవ్వటము, కొలుచుకోండి మేము కొడతాము కావాలంటే అని సవాళ్ళు ప్రతి సవాళ్ళతోనే ఆపేస్తున్నప్పుడు కేవలం ఆ జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చడానికే ఏది రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే తాను డ్రోన్ ఎగరేశాను అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జైల్లోకి నెట్టివేయబడ్డారు, ఆ పగ తీర్చుకోవడానికే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లు కూల్చివేత, ఆ తర్వాత నెక్స్ట్ అదే టార్గెట్ అంటున్నారు. దీన్ని కనీసం 80% మంది నమ్ముతున్నారు. దానికోసమే ముందు వీటిని పడేస్తున్నారు అని. అయితే అది ఒకవేళ పరిపూర్ణమైతే ఆయన లక్ష్యము మేబీ ఒక 15 కూల్చేసిన తర్వాత ఆగిపోవచ్చు. కానీ రాజకీయాల్లో లీడర్లు అనేవాళ్ళు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి జంప్ అయిన నేపథ్యంలో కేవలం కొంతమంది ఎలా కూలుస్తారు ఇక్కడ అంటే, మిగతా వాళ్ళందరినీ కోల్చమని కాదు నేను చెప్పేది. అసలు కోల్చడం అనే ఒక పదమే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. నువ్వు ఆక్రమణని క్రమబద్ధీకరించావు అనే చక్కనైన తెలుగు పదం వాడండి ఈనాళ్ళలాగా, గొప్పగా ఉంటుంది అది. దానివల్ల ఎవరికి నొప్పి లేనట్టు ఉంటుంది. కానీ మధ్యలో 15 సంవత్సరాల నుంచి ఈఎంఐలు కట్టుకొని సొంతం చేసుకున్న ఇళ్ళు కూల్చేస్తే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ఉసురు తగలదా అడుగుతున్నాను మామూలుగా. అసలు ఇది ఎక్కడ ప్రారంభం కావాలి? దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళతో ప్రారంభం కావాలి. రిజిస్ట్రార్స్, పైగా వాళ్ళ మీద మనకేం వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. ఎన్ఓసి సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు, అన్ని శాఖల అధికారులు అప్పట్లో ఎవరైతే ఉన్నారో దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు, ఆ లెక్క తీసి ముందు వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత బిల్డింగ్ కనుక కూల్చేస్తే ఓకే, ఇది మనం చేసిన పాపం ప్రభుత్వాధికారులుగా ఏ రోజుకైనా వెంటాడుతుంది అని ఒక సిగ్నల్ వచ్చింది. వరుసగా విఆర్ఓను, ఎంఆర్ఓను, ఆర్డీఓను, ఆ రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రారు, ఆ తర్వాత ఎవరెవరైతే ఈ బిల్డింగ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ ఉద్యోగాలని తొలగించటము, సస్పెండ్ చేయటము చేసి, ఇదిగో వీళ్ళందరి మీద కూడా మేము చర్యలు తీసుకున్నాం, ఈ బిల్డింగ్కి అనుమతులు ఉన్నాయంటున్నారు కానీ ఇవి ఏదో మతలబుతో ఇచ్చినవి కాబట్టి ఈ చర్య తప్పదు అని ఒక సిగ్నల్ వచ్చేది. అది చేయకుండా అంటే మేబీ చేశారేమో, చేస్తే దాని గురించి రంగనాథ్ గారు చెప్పాలిగా, అందరినీ చేస్తున్నామని. అనుమతులు ఇచ్చిన వాళ్ళది కూడా తప్పు అని ఆయన మొదటి రోజు చెప్పారు. సో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించి ఇవి చేస్తున్నప్పుడు ఇది ఒక సహేతుకంగా సాగుతున్న ప్రక్రియ అనిపించుకుంటుంది.
లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక పెద్ద పేరు చెప్పారు నాగార్జున గారు అంటే అందరికీ తెలిసిన వాళ్ళు, సామాన్యుడు కూడా. పొలిటీషియన్లు, ఫార్మా కంపెనీ ఓనర్లు కొంతమందికి తెలుసు. ఇంకా తెలియని పెద్ద పెద్ద ఏమంటారు రిచ్ పీపుల్ కొంతమందికి తెలుస్తారు కదా. అలా నాగార్జున అంటే సెలబ్రిటీ కాబట్టి కాస్త కూస్త నాగార్జున గారు వైఎస్ఆర్సీపీ అధినేతకు సన్నిహితంగా మెలిగారంటున్నారు కాబట్టి ఆయన మీద చేసినటువంటి ఈ దాడిని సినిమా మీద జరిగినటువంటి దాడిగా భావించట్లేదు అని అనుకోవాలి. కానీ లోపాయికారిగా తెలుస్తుంది ఏమిటంటే, లోపాయికారిగా ఇది ఒక ఒప్పందంలాగా ఉంటుందేమో, కానీ ఆయన మీద జరుగుతున్న దాడిని సినిమా ఇండస్ట్రీలో చాలామంది నొచ్చుకున్నారు. అయితే బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే ఎవరి బిల్డింగులు ఏ పరిధిలో ఉన్నాయి, ఎలాంటి అనుమతులు ఉన్నాయని ఈ రోజున 20-30 ఏళ్ల క్రితం కట్టుకున్న వాటి గురించి ఆరా తీయలేని పరిస్థితి కదా. ఒకవేళ మనం స్వరం విప్పితే మనము టార్గెట్ అవుతామేమో అనే ఒక భయం కూడా వెంటాడుతుంది. ఈ కోణాల్లోనే నాగార్జునకి ఈవెన్ చూడండి, మీరు ట్విట్టర్లో చూస్తే ఆయన రోజు ఒక ట్వీట్ పెడుతున్నాడు మొన్నటి నుంచి. అయినా కూడా దాంట్లో ఏ హీరో కానీ ఎవరు రావట్లేదు. ఆ ప్రొడక్షన్ హౌస్లో పైకి సినిమాలలో నటించిన వాళ్ళు కానీ ఎవరు. దీనికి కారణం ఏంటి అంటే మనం ముందు చెప్పుకున్న 2-3 కారణాలు. బై